గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. ఒక్కోసారి ఓడల బండ్లు బండ్లు ఓడలు అవుతాయి. వ్యాపారస్తులైనా ఎవరైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడే ఆలోచన చేసుకోవాలి. కాలం వ్యతిరేక దిశలో వస్తేనే ఎవరు ఊహించరు. కానీ మనం ఏమనుకుంటామంటే ఈరోజు బాగుంది కదా, ఇలాగే జరిగిపోయిద్ది అనుకుంటాం. ఒక పెద్ద వ్యాపారస్తుడితో ఇందాక నేను మాట్లాడడం జరిగింది. ఎలాంటి వ్యాపారస్తులు అంటే వయసు తక్కువలోనే వారు చాలా బిజినెస్ని బాగా విస్తరింపజేశారు. చాలామందికి ఉపాధి కల్పించారు. అతని దగ్గర పనిచేసిపోయిన వాళ్ళకి ఈరోజు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఇతను రాంగ్ స్టెప్ వేశాడంటే ఎక్కువ వ్యాపారాలు విస్తరించడం, దానివల్ల కాస్త కోస్త పెట్టుబడికి అప్పు వచ్చి పెట్టడం, ఆ షాపులు వాళ్ళకి కుర్రోళ్ళకి కొంతమందికి అప్పచేయటం. అయినా ఇప్పుడు బిజినెస్ అనేది ఇప్పటికి 4 షాపులు 3 షాపులు రన్ చేస్తున్నాడు. అయితే అతను ఏం చెప్పాడంటే ఈ వ్యాపారాలు దండగా చేయలేకపోతున్నాం అన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇంత వ్యాపారం ఇంత బిజినెస్ చేస్తున్నారు కదా మీరు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జనవరి నుంచి వ్యాపారం పూర్తిగా డల్ అయిపోతుంది. రోజు రోజుకి రెంట్లు ఎక్కువైపోతున్నాయి. నాదే కాదు అందరు ఇలాగే చెప్తున్నారు అని వారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే రైతులు పండించిన ధాన్యం అమ్ముడు పోలా. ఎందుకంటే గిట్టుబాటు ధర రాక వారి దగ్గర సరుకు అట్నే ఉంది. దానివల్ల అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ టౌన్లోకి వచ్చి వ్యాపారాలు పెట్టడం మొదలైంది. అంటే వ్యవసాయం గిట్టుబాటు కాకను ఉన్న భూములు రేటు పెరుగుతాయి అమ్ముకొని వాళ్ళు కూడా వచ్చి మనం కూడా హాయిగా బతకాలని టౌన్కి రావటం, టౌన్లో బిజినెస్లు పెట్టడం, బిజినెస్లు ఎక్కువైపోయేసరికి ఈ వ్యాపారాన్ని రెంట్లు పెరిగిపోయినాయి. రెంట్లు పెరిగిపోయినాయి. వ్యాపారంలో రోజు రోజుకి పోటీ పెరిగిపోతుంది. కాంపిటీషన్ ఎక్కువైపోయి కొంది రేట్లు పెంచడానికి అవకాశం ఉండదు. రెంట్లు అయితే మటు కాకు అవి 2 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరగడం వల్ల ఎక్కువ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు. అతను బిజినెస్ 4 షాపులు ఉండి వర్కర్లు దాదాపు అతని దగ్గర ఒక 20 మంది దాకా వర్కర్లు ఉంటారు. 4 షాపులు ఉండేవి. ఇంతకుముందు 4 అయితే ఇప్పుడు ఒకటి వేరే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చాడు. ఒక షాపు, 3 షాపులు ఉండేవి. ఎంతోమందికి ఉపయోగపడే అతను ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ రెంట్లు అయితే పెరుగుతున్నాయి. కానీ ఉపాధి కల్పించే వ్యక్తి మంచి వ్యక్తి. రెంట్లు పెరుగుతున్నాయి, రేట్లు పెంచడానికి ఉండదు. బిజినెస్లో పోటీ ఎక్కువైంది, షాపులు ఎక్కువైపోయినాయి. అతను ఎప్పుడైతే పెట్టాడో అతను ఎలా విస్తరణ చేశాడో ఇంక అందరూ కూడా అలాగే ఒక్కో 2 షాపులు 3 షాపులు పెట్టడం జరిగింది. పోటీ ఎక్కువైపోయింది అనమాట వ్యాపారంలో. దానితో ఇంకో కారణం ఏంటంటే ఈ పెళ్ళిళ్ళకి వాటికి ఫంక్షన్లకి ఏం చేస్తున్నాడంటే క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అంటే ఈ రిస్కులు అంత ఎందుకు, మొత్తం భోజనాలు కానీ స్వీట్లు కానీ అన్నీ క్యాటరింగ్ వాళ్ళు కొత్తగా ఎంటర్ అయిపోయారు. ఆ క్యాటరింగ్ వాళ్ళు మొత్తం ఎంత అని, ఆ పెళ్ళికి మొత్తానికి ప్రోగ్రామ్ సంబంధించి మొత్తం ఎంత అని వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకోవడం. వాళ్ళు ఎక్కడ తక్కువైతే అక్కడ వాళ్ళు కొన్ని తయారు చేస్తారు, కొన్ని బయట నుంచి ఎక్కడ తక్కువైతే అక్కడ తెప్పించుకుంటారు. అది ఒక కారణం అని చెబుతున్నారు. ఇంకొక కారణం ఏంటంటే ఈ వ్యాపారస్తులు ఎక్కడెక్కడ ఈ కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకొని వ్యాపారాలు స్టార్ట్ చేశారు కదా, వీళ్ళ దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు ఒక సుమారైన పల్లెటూరులో పెట్టేస్తున్నారు. అంటే చిన్న చిన్న పల్లెటూరు గ్రామ పంచాయతీలు, పెద్ద పంచాయతీల్లో వాళ్ళు ఎక్కడెక్కడ షాపులు పెట్టేస్తున్నారు. చెప్పాను కదా, ప్రతి ఒక్కరూ వ్యవసాయం దండగానే పరిస్థితికి వచ్చేసి అందరూ ఇదే షాపులు పెడుతున్నారు. ఇప్పుడు ఇంక అందరూ ఇదే పెట్టారు, కొనేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎక్కడికక్కడ షాపులు పెట్టేస్తున్నారు. దానివల్ల ఎక్కడికక్కడ బిజినెస్ ఆగిపోతుంది, టౌన్కి రావట్లేదు. అదొక కారణం. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు. రెంట్లు మటుకు పెరిగిపోతూ ఉండి, స్థలాలు కూడా పెరిగిపోతూ ఉండి. స్థలాల రేట్లు పెరగడానికి కారణం చెప్పాను కదా, ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా పెట్టుబడి అదే సేఫ్ అయిన మార్గం అని వాళ్ళకి ఇలాగ అప్పులు వడ్డీలు డబ్బులు ఇచ్చినా ఇబ్బంది అని వాళ్ళు భూములు పెట్టుబడి పెట్టేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద సేఫ్గా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూలి పని చేసుకుని ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని కష్టపడి పని చేసేవాళ్ళు బతకగలుగుతున్నారు. ఇంకా మాలాంటి వర్కర్లు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇంకా సొంత షాపులు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆదాయం లేకపోయినా వాళ్ళు రెంట్లు కట్టేది లేదు కాబట్టి ఇబ్బంది లేకుండా పడుతున్నారు. కానీ రెంట్లు కట్టే షాపుల వాళ్ళు మటుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి రాకపోవడం చెప్పాను కదా, వ్యవసాయం అనేది దండగానే పరిస్థితికి అందరూ రావటం, పట్టణాలకు ఎక్కువ చేరుతున్నారు. ఎక్కడ దగ్గర టౌన్ ఉంటే ఆ టౌన్కి చేరేది, ఏదో ఒక పీజీ హాస్టల్ పెట్టుకోవటము, ఇట్లా షాపులు పెట్టుకోవటము, రకరకాల వ్యాపారాల్లో కొన్ని రోజులు ట్రైనింగే పెట్టేసుకుంటున్నారు. ధనవంతులు వర్కర్లు తీసుకొచ్చి వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు. ఇది ప్రధానమైన కారణమని నేను భావిస్తున్నాను. ఇంకా ఇదే పరిస్థితి ముందుగానే ఉంటే రాబోయే రోజుల్లో జనాలు చాలా ఇబ్బంది అయితే పడతారు. పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే కష్టపడి పని చేసుకుంటారో వాళ్ళే బతుకుతారు. మళ్ళీ పెద్ద స్థాయిలో బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఎంప్లాయీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా
అద్దెకి షాపులు తీసుకొని నడిపే వ్యాపారాలు నడిపే వాళ్ళు మటుకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని నాకు అర్థమైంది. నేను ఎవరిని కనుక్కున్నా ఇలాంటి ఇబ్బందులే చెబుతున్నారు. చిన్న చిన్న నూడిల్స్ వ్యాపారాలు అదే మాట అంటారు, బేరం జరగట్లేదు. పెద్ద స్వీట్ షాపులు నడిపే వాళ్ళు ఇదే మాట చెబుతున్నారు, బేరం జరగట్లేదు. వర్క్ చేసుకునే వాళ్ళు ఇదే మాట చెబుతున్నారు, బేరం జరగట్లేదు. అందరూ నోటి ఇదే. పాల బిజినెస్ అనేది రెగ్యులర్గా నిత్యావసరం కదా, వాళ్ళకు కూడా బిజినెస్ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఈ ఎండలకి టీ తాగేవాళ్ళు టౌన్కి రావటం లేదు. టౌన్కి ఎప్పుడైతే టీ షాపులకి ఎక్కువ పాల ప్యాకెట్ సేల్ అవుతాయి. ఇళ్ళ కన్నా కూడా ఎక్కువ బిజినెస్ జరిగేది టీ షాపులే. వాళ్ళకి బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళని కూడా చాలామంది నాతో చాలామంది మాట్లాడతారు. ఎందుకంటే మనకి వయసును బట్టే కొంత రెస్పెక్ట్ ఇస్తారు మనకి చాలామంది సమాజంలో. మొన్న ఒక అతన్ని పెద్ద బిజినెస్ చేసి అతను కనుకుంటే అతను ఏం బాగలేదు వ్యాపారాలు అన్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది ఏందనేది విశ్లేషిస్తే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం, పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడం అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే భారతదేశమే వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తారు. దాన్ని రాను నిర్వీర్యం చేస్తున్న వల్ల మనం రాబోయే రోజులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామనేది నాకు అర్థమవుతుంది. ఇంకా పోతే మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు పక్కన ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, ఏ హైవే వస్తే హైవే దాని దారి కొనుత వెంచర్లు చేస్తున్నారు. అది పంట ఆగిపోతుంది, అది 10 కోట్ల బీడి కింద ఆగిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. నేను చాలాసేపు మాట్లాడిన తర్వాత ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి అనేది విశ్లేషణ చేస్తే నాకు అర్థమైంది ఇది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది ఎవరిని తప్పు కాదు, కాలం ఇలా మారిందనమాట. అందరూ కూడా పోరాడి కష్టపడి పనిచేస్తే మనం బతకలేమనే ఉద్దేశానికి వచ్చేసి అందరూ వ్యాపారాలకే ఎదుర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటల్ బిజినెస్లు, స్వీట్ షాపులు, అన్నీ పీజీ హాస్టళ్ళు, ఇట్లా నూడిల్స్ బండ్లు, రకరకాలు ఎవరి స్థాయికి తగ్గటం 100 టౌన్కి చేరటం, ఎక్కడెక్కడ పెద్ద పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరులో అక్కడ మళ్ళీ వ్యాపారాలు పెట్టడం, అందరూ ఇదే అవ్వడం వల్ల రెంట్లు ఎక్కువ పెరిగి పోటీ ఎక్కువైపోయి బిజినెస్లు అనేది తగ్గిపోవడం ఒక కారణం. ఇంకొక కారణం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం. ఇది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనల్ని ఊరిని ఉద్దేశించిగా చెప్పేది. కాలం అలా నడుస్తుంది. థ్యాంక్ యూ.